Hi team, I'm Kumdara team. I'm founder of CEO Dr. Prich, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's Q&A session andi. So number of students and parents asked about different questions. So on MBBS abroad anamata. So meeku kuda elanti questions unna sare just contact on WhatsApp numbers. Meeku enna university details avvochu, fee structures avvochu, ledante best university, best country, rules, regulations. అసలు ఏంటి what is what మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే just contact on below WhatsApp numbers or send the message on WhatsApp. Or else you can just go through the Dr. Prich Abroad MBBS YouTube channel. You can get the full knowledge about all the countries information, all related information. Okay. So okay, today's question and session 4 అనమాట. సో మీరు ఒకసారి ఇంతకు ముందు మనం ఆల్రెడీ Q&A సెషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా 3 సెషన్స్ కంప్లీట్ చేస్తున్నామండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ 2024 రిలేటెడ్ MBBS అబ్రాడ్. సో మీకు కూడా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే సో Q&A సెషన్ 4 ఆన్ MBBS అబ్రాడ్ 2024 అండి. సో ఫస్ట్ క్వశ్చన్ సార్ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి అడుగుతున్నారు. సో ఎడ్యుకేషన్ లోన్స్ ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అడుగుతున్నారు. సో మనకి ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి అసలు ఆ ప్రొసీజర్ అడుగుతున్నారు. తర్వాత ఒకసారికి యూనివర్సిటీ ఫీజు ఎలా పే చేయాలి, ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి లేకపోతే ఒకేసారి పే చేయాలా, ఇయర్లీ ఎంత పే చేయాలి. తర్వాత ఒకసారికి బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ రష్యాలో బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ గురించి అడుగుతున్నారు. తర్వాత ఒకసారికి ఇంపార్టెంట్ ఎన్ఎంస్ రూల్స్. సో నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కదా సార్, అసలు ఏంటి వాటి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ఎంస్ రూల్ గురించి అడుగుతున్నారు. తర్వాత ఒకసారికి కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. టుడేస్ సెషన్ వచ్చరికి ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. సో ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్స్ అండి. సో ఎడ్యుకేషన్ లోన్స్ వచ్చేసరికి మనకి అప్ టు 5 to 10 lakhs వరకు వచ్చేసరికి అప్ టు 5 lakhs వరకు వితౌట్ కొలేటరల్ అంటే సెక్యూరిటీ లేకుండా మనకి లోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో. సో మీకు అబోవ్ 10 lakhs, 15 lakhs, 20 lakhs అప్ టు 30 lakhs బేస్డ్ ఆన్ మీకు అడిగే రిక్వైర్మెంట్ ఆఫ్ లోన్ బట్టి మనకు వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ అడుగుతారు. సెక్యూరిటీ మీన్స్ ఏదైనా ల్యాండ్ అవ్వచ్చు, ఏదైనా ప్రాపర్టీ అవ్వచ్చు, దాన్ని బేస్డ్ దాన్ని బట్టి మనకి ఆ లోన్స్ అనేవి బ్యాంక్స్, అది ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, మనకి అప్ టు 5 to 10 lakhs వరకు వస్తారు వితౌట్ కొలేటరల్, జస్ట్ గ్యారంటీ. వితౌట్ సెక్యూరిటీ వస్తారు 5 lakhs, విత్ గ్యారంటీ వస్తారు 10 lakhs, వితౌట్ ఇంకా విత్ కొలేటరల్ ఏదైనా అడిషనల్ ప్రాపర్టీ పెట్టి మనం అడిషనల్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అప్ టు 30 lakhs to 40 lakhs బేస్డ్ ఆన్ మీరు పెట్టే ప్రాపర్టీని బట్టి మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మనం మీకు రెడీ చేసిస్తాం, నో ప్రాబ్లం. యూనివర్సిటీ నుంచి ఏదైతే కావాలో డాక్యుమెంటేషన్ నుంచి మన వైపు నుంచి ఏదైతే డాక్యుమెంటేషన్ కావాలో మొత్తం మీకు డాక్యుమెంటేషన్ అంతా చేస్తాం. సో లోన్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అప్ టు 30 lakhs to 40 lakhs బేస్డ్ ఆన్ మీరు పెట్టే ప్రాపర్టీని బట్టి ఈ అమౌంట్ అనేది డిస్పర్స్ చేస్తారు. మీకు క్రెడిట్ రేటింగ్ అంటారు. ఈ బ్యాంక్ ఒకసారి బ్యాంక్ మేనేజర్, మీ బ్యాంక్ మేనేజర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్లో అయితే మీకు ఏ బ్యాంక్ అయితే మీకు అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ మేనేజర్ని అడిగితే మీ బ్యాంక్ మేనేజర్ అయితే వాళ్ళు చెప్తారు ఈ ప్రొసీజర్ అంతా. ఓకేనా, ఎంత లోన్ కావాలి, ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలి, ఏంటి వాట్ ఇస్ వాట్ ప్రొసీజర్ అంటే బేస్డ్ ఆన్ బ్యాంక్ బట్టి ఉంటుంది లోన్ ప్రాసెస్ కూడా. ఓకేనండి, ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్ లోన్స్ అనేది పొందొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత సో పేమెంట్ ట్యూషన్ ఫీజులు అవ్వచ్చు, యూనివర్సిటీ ఫీజులు అవ్వచ్చు, హాస్టల్ ఫీజులు అవ్వచ్చు, ఏ విధంగా పే చేసుకోవాలంటారండి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ 30 lakhs బడ్జెట్ అనుకోండి. దాంట్లో మనకి ఏముంటుంది, ట్యూషన్ ఫీ ఉంటుంది, హాస్టల్ ఫీ ఉంటుంది, మెస్ ఫీజు ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి కాబట్టి. సో మీరు ట్యూషన్ ఫీజు వచ్చరికి ట్యూషన్ ఫీజు అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, ఇయర్లీ 2 lakhs, 3 lakhs, 4 lakhs ఉంటుంది కాబట్టి ఇది సెమ్ వైజ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అనుకోండి, 1.5 lakhs పర్సన్ అంటే సెమ్ వైజ్ గా మీరు పే చేసుకోవచ్చు. హాస్టల్ ఫీజు ఎంత 50,000 ఉందనుకోండి, 25,000 పర్సన్ ఈ విధంగా పే చేసుకోవచ్చు. మెస్ ఫీజు ఉందనుకోండి, అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉందనుకోండి, 25,000 సెమ్ వైజ్ గా పే చేసుకోవచ్చు అనమాట. సో మీరు సెమ్ వైజ్ గా పే చేసుకోవచ్చు లేదా ఇయర్లీ వైజ్ గా పే చేసుకోవచ్చు. సో ఒకేసారి బల్క్ లో పేమెంట్ అనేది ఉండదండి. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే సార్ బల్క్ పేమెంట్ చేస్తే ఏమైనా డిస్కౌంట్ వస్తుంది. అలా ఏ యూనివర్సిటీ కూడా ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ లో అలా ఏ యూనివర్సిటీ అసలు యూనివర్సిటీ వాళ్ళు ఒకేసారి పేమెంట్ చేయించుకోరండి. సో అది మీరు పే చేస్తే కన్సల్టెంట్ పే చేయాల్సి వస్తుంది, బట్ డైరెక్ట్ యూనివర్సిటీ అయితే కలెక్ట్ చేయదు. ఏదర్ ఇయర్లీ వైజ్ ఏదర్ సెమ్ వైజ్ గా పే చేయించుకుంటే అంతే. సో మీరు మొత్తం ఏంటంటే డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs ఉందనుకోండి, 5 lakhs డిస్కౌంట్ చేస్తాను, 20 lakhs ఒకేసారి కట్టమంటారు. అది అసలు అనేది రాంగ్ ప్రొసీజర్. 100% వస్తారు అది మీరు అనేది తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో కాబట్టి అమౌంట్ అనేది కన్సల్టెంట్ దగ్గర ఉంటుంది. సో మీరు యూనివర్సిటీకి పే చేసుకోవాలంటే ఇదర్ సెమ్ వైజ్ ఆర్ డైరెక్ట్ గా ఇయర్లీ వైజ్ పే చేసుకోవచ్చు. అది ట్యూషన్ ఫీజు అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, మెస్ ఫీజు అవ్వచ్చు, మోస్ట్లీ ఇవే కాబట్టి ఉండేది. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. తర్వాత బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ రష్యా. సో బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ సార్ మనకి 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి రష్యాలో. ఒకటి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత ఫెడరల్ యూనివర్సిటీస్, తర్వాత ఒకసారి స్టేట్ యూనివర్సిటీ. సో ఫెడరల్ యూనివర్సిటీ అయితే మనకి కజాన్ ఫెడరల్ ఉంది, తర్వాత ఒకసారికి ఫారెస్టర్న్ ఫెడరల్ ఉంది, తర్వాత ఒకసారికి కాన్ బాల్టిక్ ఫెడరల్. ఈ 3 are the ఫెడరల్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్.
తర్వాత నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వచ్చేసరికి మనకి మొరడోవే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది, తర్వాత పిల్లోస్కి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది, తర్వాత పిరాగో రష్యన్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది, తర్వాత వచ్చేసరికి మనకి పీపుల్ ఫ్రెండ్షిప్ ఉంది, తర్వాత యామ్స్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇలా ఒక 5 to 8 యూనివర్సిటీస్ ఫెడరల్ అండ్ రీసెర్చ్ లో ఉన్నాయి. తర్వాత స్టేట్ యూనివర్సిటీ అంటారు, మనకి స్టేట్ యూనివర్సిటీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ పబ్లిక్ స్టేట్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉలెనాస్కో సరే మీకు మనకి ఫుడ్ వైజ్ కావచ్చు, ట్యూషన్ ఫీజ్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ బెటర్ అనమాట. సో మీకు స్టేట్ యూనివర్సిటీలో ఉలెనాస్కో అనేది రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్ లో రీసెర్చ్ యూనివర్సిటీ అనమాట, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ యూనివర్సిటీ. సో ఇలా మీకు నేను ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, నేను లిస్ట్ ఆఫ్ ఆల్ ద యూనివర్సిటీ లిస్ట్ డీటెయిల్స్, ఫీజ్ స్ట్రక్చర్స్, తర్వాత దాంట్లో ఉన్న ట్యూషన్ ఫీజ్, లాస్ట్ ఫీజ్ అన్ని మీకు పంపిస్తాను. ఓకేనా? తర్వాత ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ఎంసీ రూల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వకుండా ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ జాయిన్ అయ్యారనుకోండి, 100% ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. దట్స్ ఇట్, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. 100% వస్తే ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. అంటే మీరు ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం, కంట్రీలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ మొత్తం రిజిస్ట్రేషన్స్ అంతా ఒకే యూనివర్సిటీ నుంచి రావాలి, ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ నుంచే రావాలి. మళ్ళీ మీరు 1 year ఆగి 2 years ఆగి యూనివర్సిటీ నచ్చలేదు, కంట్రీ నచ్చలేదు, అక్కడ సిస్టమ్ నచ్చలేదు, అక్కడ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ ట్రాన్స్ఫర్ అయితే అది డిగ్రీ ఇన్వాలిడ్. సో మీరు ఫస్టే మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఆ యూనివర్సిటీ అవ్వచ్చు, ఆ కంట్రీ అవ్వచ్చు, ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని 100% ఆ యూనివర్సిటీ అవ్వచ్చు, ఆ కంట్రీ డెసిషన్ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి ఎన్ఎంసీ రూల్స్ అనేది. తర్వాత కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో కిర్గిస్తాన్ అనేది సార్ ఒక అండర్డెవలప్డ్ కంట్రీ. సో మనకనేది యాజ్ పర్ మనకి ఏదైనా ఒక యూనివర్సిటీ అవ్వచ్చు, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% వస్తారు. అసలు డెవలప్డ్ కంట్రీ అనేది కిర్గిస్తాన్ అనేది అండర్డెవలప్డ్ కంట్రీ, పాపులేషన్ ఆఫ్ 60 lakhs పాపులేషన్. సో అండర్డెవలప్డ్ కంట్రీ ఏంటంటే సార్ మనకి ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు. సో మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ లేనప్పుడు ప్రాపర్గా అక్కడ మనకి రేపు ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదనుకోండి, మనకి రేపు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నా, యూఎస్ఎంఎల్ఏ అవచ్చు, యూకే అవచ్చు, ఇంటర్నేషనల్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట. సెక్యూరిటీ లేదనుకోండి, మనం 6 years ఉండాలి కాబట్టి 100% ప్రాబ్లం అనేది 200% ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని వచ్చేసరికి ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100% బెస్ట్ డెసిషన్ అనమాట. సో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పుకున్నాను ఏ విధంగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, హౌ టు మేక్ ద ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ అని. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ అండి, మీకు గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ అనమాట. మీరు ఏ విధంగా యూనివర్సిటీ, ఏ విధంగా కంట్రీ, ఏ విధంగా రూల్స్ చెక్ చేసుకోవాలి, ఏ విధంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి, బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, బడ్జెట్స్ ఏంటి, ఏ విధంగా పే చేయాలి, నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ ఇట్. ఓకేనండి. సో కిర్గిస్తాన్ అనేది ఐ థింక్ బెస్ట్ ఆప్షన్ కదండి. మీకు ఇక్కడ కూడా 30 lakhs బడ్జెట్ వస్తుంది. సో ఈ 30 lakhs బడ్జెట్ పెట్టి అండర్డెవలప్డ్ కంట్రీస్ చదవాల్సిన అవసరం 100% లేదు. దట్టు ఇంకో విషయం కూడా, కిర్గిస్తాన్ ఒకటి మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. సో ఫాలో అవుతుంది సార్ అని చెప్పడం కాదు, రూల్స్ ఫాలో అవుతుందని ఖచ్చితంగా దాని అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది 100% కలెక్ట్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలోవర్స్ నెంబర్స్. ఓకే, ఈ రోజు సరికి 5 questions అండి. ఎడ్యుకేషన్ లోన్స్ అనేది చెప్పుకున్నాను, హౌ టు పే ద ట్యూషన్ ఫీజ్ అనేది చెప్పుకున్నాను, బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ రష్యా చెప్పుకున్నాను, తర్వాత ఇంపార్టెంట్ ఎన్ఎంసీ రూల్స్, ట్రాన్స్ఫర్స్ నాట్ వ్యాలిడ్ అని చెప్పుకున్నాను, తర్వాత కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ డీటెయిల్స్ చెప్పుకున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ మచ్. అండ్ వన్స్ అగైన్ మీరు ఎవరైనా ఆల్రెడీ రష్యాలో వచ్చరికి టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ రైట్ నా అవైలబుల్ అండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, నీట్ ఎగ్జామినేషన్, నీట్ కౌన్సిలింగ్స్ ఇలా. సో అప్పుడు దాకా ఉండవు. సో కాబట్టి ఇప్పుడే ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకుంటే ఆ అమౌంట్ అనేది మీకు ఇక్కడ ఇండియాలో సీట్ వస్తే 100% రిఫండ్ అవుతుంది. జస్ట్ నామినల్ అమౌంట్ పే చేసి రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.